ఇది ఆవు పేడనండి. ఇప్పుడు ఫ్రెష్ ఆవు పేడ, ఇప్పుడు తీసినటువంటి ఆవు పేడ. ఈ ఆవు పేడ ఏంటంటే మనము ముందు రేడియేషన్స్ ఉన్నాయని నిర్ధారణ అయింది మొబైల్లో. అయిన తర్వాత ఈ ఆవు పేడను మనము మొబైల్ పైన పెట్టేస్తున్నాం. పెట్టిన తర్వాత ఏమైంది, జై గోమాత. దీని నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఎంత సర్కిల్లో మనకి ప్రభావం చూపిస్తుంది. ఒకసారి అదిగా చూపిస్తా. మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇది పెట్టమని పెట్టండి. ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ ఇది 100% చూపిస్తుంది ఎఫెక్ట్. ఓకే, నెగిటివ్ రేడియేషన్ 100% చూపిస్తుంది. ఇది మనము ముందుకు వెళ్ళి చూస్తే సైడ్ ఇవ్వండి. ఈ రేడియేషన్ ఎంత దూరం ఉందో మనకు తెలియజేస్తుంది. దాని ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంది. ఇది దీని యొక్క ఎఫెక్ట్ అనమాట. అందుకనే గోమాత పూర్వకాలం నుంచి ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు పూజిస్తున్నాం అంటే మనం అలగడము, కలాప చల్లడం వల్ల భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ రేడియేషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా మనం గుర్తుంచుకోవాలనే విషయం.